రోజూ ఫ్రిడ్జ్లో నీళ్లను తాగటం మీకు అలవాటా? అయితే ఇకపై ఆ అలవాటును తగ్గించుకోండి. వేడి నీళ్లను తాగి ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి. చాలామంది చల్లగా చిల్లుగా ఉండే ఫ్రిడ్జ్ వాటర్ తాగేందుకే ఇష్టపడతారు. అయితే దానివల్ల ఆరోగ్యానికి మేలు జరిగే కన్నా కీడే ఎక్కువగా జరుగుతుంది. చల్లని నీరు అనేక వ్యాధులకు ఆహ్వానం పలుకుతుంది. అందుకే వైద్యులు గది ఉష్ణోగ్రతతో సమానమైన నీళ్లు తాగటం మంచిదని చెబుతారు. రోజు ఎంత నీరుతో అంత ఆరోగ్యమని సూచిస్తున్నారు. మహిళలు రోజుకు 2.6 లీటర్లు, పురుషులు 3.7 లీటర్లు చొప్పున తాగటం మంచిదని చెబుతున్నారు. నీరు తాగమన్నారు కదా అని చల్లని నీటిని తాగేందుకు మాత్రం ప్రయత్నించొద్దు. వీలైతే గోరువెచ్చని నీటిని తాగండి. ముఖ్యంగా ఉదయం వేళల్లో దీన్ని ఒక అలవాటుగా మార్చుకోండి. ఎవరికి మంచిది? డయాబెటీస్, గుండె, ఉదర సంబంధిత వ్యాధులతో బాధపడేవారు వేడి నీళ్లు తాగటం ఎంతో మంచిదని వైద్యులు తెలుపుతున్నారు. వేడి నీళ్లు తాగమన్నారు కదా అని బాగా మరిగిన నీళ్లు తాగటం మొదలుపెడితే కొత్త సమస్యలు వచ్చి పడతాయి. మరి వేడి నీటిని ఎలా తాగాలి? ఉదయం నిద్రలేవగానే కాలకృత్యాలు తీర్చుకోవటానికి ముందే 2 లేదా 3 గ్లాసుల గోరువెచ్చని నీరు తాగండి. నీటిని గడగడా తాగేయకుండా నోటిలోనే ఉంచుకుంటూ గుటకలు వేస్తూ తాగండి. రోజూ ఇలా చేస్తే తప్పకుండా మంచి ఫలితాలను చూస్తారు. మరి రోజూ వేడి నీళ్లు తాగటం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేమిటో చూసేద్దాం. రోజూ గోరువెచ్చని నీళ్లు తాగటం వల్ల కలిగే ప్రయోజనాలు: కడుపు నొప్పి, అజీర్తి తదితర జీర్ణ సమస్యలు, ఇతరత్రా ఉదర సంబంధిత వ్యాధులతో బాధపడేవారికి ఇది మంచి ఔషధం. వేడి నీరు తాగటం వల్ల శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఆర్థరైటిస్ సమస్యలు రాకుండా కాపాడేది వేడి నీళ్లే. ఊబకాయం, అధిక బరువు వంటి సమస్యలను సైతం వేడి నీళ్లతో అధిగమించవచ్చు. వేడి నీరు గొంతు సమస్యలను దరిచేరనివ్వకుండా కాపాడుతుంది. జలుబు, న్యూమోనియా నుంచి దూరంగా ఉంచుతుంది. దగ్గు, పడిసంతో బాధపడుతున్న వారికి కూడా వేడి నీరు మంచి మందు. వేసవి కాలంలో సైతం డీహైడ్రేట్ సమస్య తీర్చేందుకు వేడి నీరు ఉపయోగపడుతుంది. డయాబెటీస్ ముప్పు ఉందని భయపడేవారికి వేడి నీరు మంచి ఔషధం. ఈ కరోనా సీజన్లో వేడి నీళ్లు తాగటం ఆరోగ్యానికి మరింత మంచిది. వైరస్లు, ప్రమాదకర బ్యాక్టీరియాలను తరిమే శక్తి వేడి నీళ్లకు ఉంటుంది.